హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలు వ్లాగ్స్. అందరికీ హ్యాపీ ఉగాది. మా ఉగాది ఈరోజైతే మేమైతే పాలైతే పొంగిచ్చినాం ఫ్రెండ్స్. విలేజ్కి అయితే వెళ్ళినాం, మా ఇంటికి ఆలగడపకి అయితే వెళ్ళి ఇక పండగ అయితే అక్కడే జరుపుకున్నాం అనమాట. ఇది మా ఇల్లు అనమాట, చిన్న ఇల్లే ఫ్రెండ్స్ మాకు. ఇదిగోండి పాశం అయితే వండుతున్నాను. పాశం వండి ఇంట్లో మాకు వీరన్నకైతే పెట్టి ఇంకా మా ఇంటి ఆడపిల్ల కొబ్బరికాయ కొడుతుంది చూడండి. ఇక ఈసారి పండగ చేయలేదని ఇక బట్టలు ఇంకా ఇష్టమున్న ఫ్రూట్స్ అవి అన్నీ తీసుకొచ్చి పెట్టడం అయితే జరిగింది. ఇంకా ఇంట్లో వీరన్న పూజ అయిపోయిన తర్వాతకి ఇక పొలం కాడికి అయితే వెళ్ళినాం. పొలం కాడ మైసమ్మ తల్లి ఉంది. ఇక పొలం కాడ కోడిపుంజి కోసుకొద్దామని నేను, మా బాబాయ్, మా హస్బెండ్ అయితే ఇంక ఇది మా పొలం ఫ్రెండ్ చూడండి ఎంత బాగుందో కదా, మస్తు పండింది. కౌలుకి అయితే ఇచ్చినాం మేము. ఇది మా పొలం చూడండి ఎంత బాగా పండిందో పొలం అయితే. వడ్లు అయితే అసలుకి సూపర్, ఇది పైరు కూడా బాగా పండింది. చాలా రోజుల తర్వాత పొలం కాడికి అయితే వెళ్ళాను. ఎన్ని రోజులు అవుతుందో పొలం కాడికి వెళ్ళక. ఎండ మాత్రం వస్తుంది చూడండి, అసలు కనపడట్లేదు నేను ఎండకి. ఫుల్ ఎండ ఉంది. 10 అయింది, 10:30 అవుతుంది. ఉదయాన్నే కొంచెం సేపు పండుగ రోజు షాప్ తీయపోతే ఇలా అని కొంచెం సేపు అయితే షాప్ తీసి మళ్ళీ ఆలగడపకి వెళ్ళి ఇంటి దగ్గర పాలు పొంగిచ్చి ఇంట్లో దేవుడు పెట్టి మళ్ళీ పొలం కాడికి అయితే వెళ్ళాను. ఇంకా పొలం కాడ గుడి అసలు మైసమ్మ గుడి కాడికి అయితే వచ్చి కోడిని కోసి ఇక పసుపు కుంకుమ పూలు అన్నీ అలంకరించి అమ్మవారికి దీపం కూడా ముట్టించిన తర్వాత కొబ్బరికాయ కొట్టి కోడిపుంజి అయితే కట్ చేసినాం అన్నమాట. ఇంకా అవన్నీ చేసేటప్పుడు అయితే వీడియో తీయలేదు, కోసే ముందు వీడియో తీయకూడదు అందుకే తీయలేదు. ఇక మా బాబాయ్ చూడండి కోడి ఈకలు తీసిన తర్వాత ఇక మేము అట్లా 5 నిమిషాలు కూర్చున్నాం మా ఆయన నేను. తర్వాత ఇక అమ్మవారి గురించి నేను మాట్లాడుతున్నా. పొలం దగ్గర ఉంది, ఎప్పుడు పండగ చేయలేదు, ఎప్పుడైనా కోళ్ళు కోసుకోవడం అట్లనే జరుగుతుంది. కానీ ఇది పొత్తులదన్నమాట. పొత్తుల దేవుడు అయ్యేసరికి ఎవ్వరు ఎక్కువ పట్టించుకోవట్లేదు. మా పొలం దగ్గర ఉంది కాబట్టి అంత ఎక్కువ మేమే కోడిని కోసుకొని పోతాం. మేము, మా మౌనిక వాళ్ళు, మా యారాల వాళ్ళు ఇక అంతే. నేనైతే ఎవరు పండగ చేయడం అయితే చూడలేదు. కాకపోతే పొత్తుల దేవుడు అయినా మా పొలం దగ్గర పక్కనే ఉందన్నమాట. అందుకే మేమైతే ఎప్పుడైనా సరే రెగ్యులర్గా పండగలకి అప్పుడప్పుడు ఎప్పుడో మా అక్షరకి బర్త్డే అప్పుడు ఒక ఆటనైతే కోసినాం అంతే. ఇంకా అప్పటి నుంచి అయితే ఏం చేయలేదు. ఎప్పుడైనా ఎక్కడికి వెళ్ళినా ఏమైనా సమస్యలు వస్తే మీకు మైసమ్మ మాయే అది ఇది అని చెప్తారు. పండగ చేయమని అమ్మ కోరుకుంటుంది కానీ వీళ్ళేమో ముందడుగు వేయట్లేదు. ఈసారి మేమన్నా చేయాలని అనుకుంటున్నాం. ఆ అమ్మ దయ్యాలంటే చేస్తాం కంపల్సరీ అయితే చెయ్యాలి అని ఉంది మాకు కూడా. చేస్తాం. ఇక్కడనే పొలం దగ్గరనే కాల్చుకొని కోసుకొని ఇంటికి వెళ్ళినాం అనమాట. ఇక చూడండి మంట కోసం కట్టెలు తెచ్చి మంట అయితే వేసినాం అనమాట. మంట ఇక అక్కడ ప్లేస్ ఉంది మంచిగా, వేప చెట్టు నీడ కూడా ఉంది. ఇక కోని కాపుకొని పొలంలో బోరు ఉంటే బోరు దగ్గర కట్ చేసి వాటి పేగులు అన్నీ తీసి క్లీన్ కడుక్కొని పోయినాం అనమాట. చూడండి మంట ఏమో మండట్లేదు. ఇక చూడండి మంట కోసం చాలా పెద్ద చెత్త తీసుకొచ్చేస్తుండు మా బాబాయ్.
వద్దంటే ఆ చెత్త వేయంగానే పెద్ద మంట వచ్చింది. అసలు భయం వేసింది నాకైతే, చాలా పెద్ద మంట వచ్చింది. ఇంకా కోడిని కాపడం కోసం ఇంత కష్టం పడ్డా. కోడిని కాపుకొని ఇక బోర్ దగ్గరికి అయితే వెళ్ళినాం. ఈ మంట అయితే ఇంకా రౌలుకుంటూనే ఉంది. అంతా ఎండిపోయింది కాబట్టి చెత్త రౌలుతుంది. ఇక కోడిని అయితే ఇక మంచిగా బోర్ వాటర్ని మంచిగా కడిగి పోసి తీసుకెళ్ళినాం అన్నమాట ఇంటికి. ఇదండి మా వాళ్ళు వస్తువు. మా బాబాయ్ ఇండు కాబట్టి ఫోన్ కూడా బిజీ అయిపోయింది. లేకపోతే మాకు ఎన్ని రెండవో మూడవో అన్నం తినదు కదా, అది కట్ చేసేసరికి మాకు వేయడం రాదు కాబట్టి ఒకరిని బతిలాడాల్సి వచ్చింది. అసలు ఆ కత్తేమో అస్సలు దిగట్లేదు పాపం. ఇంట్లోకి కత్తి పీట ఒకటి, ఇట్లాంటి ఒక 2 కత్తులు తేవాలి. ఆ బోరు వాటర్ ఇంత అసలు ఇక కత్తి తెగట్లేదు. ఇక అక్కడ అమ్ముతురు మొన్న కొనం వేసి. రావడం అమ్ముంటే బోరు వేసుకొని పోవడం అంతే. ఇప్పుడు ఆ పాట కానీ బాగానే ఉంటుంది. మాకు ఇక్కడ గ్యాస్ లేదు, పెద్ద గ్యాస్ ఉంది, చిన్న గ్యాస్ అయితే లేదు. నేను ఎప్పుడు ఆలగడపకు వచ్చినా ఈ గ్యాస్ వండుకుంటా. ఎందుకంటే మేము వేరే దగ్గర ఉంటాం అనమాట, మిర్యాలగూడెంలో. ఇది మా ఓన్ హౌస్ అనమాట. ఇక ఇది మా ఓన్ హౌస్. ఇక మేము దాన్ని మేమే వండుకున్నాం. అంతా వండింది అయితే వీడియో అయితే తీయలేదు. నార్మల్గా అయితే తీసినాను అనమాట. ఇప్పుడు నాకు నాటుకోడి కూర అయితే మస్తు కుదిరింది, చాలా బాగుంది. కారం అయితే మా అత్తమ్మ కారం, అసలుకి ఎంత మంట ఉందో ఆ కారం అయితే. ఎంత ఉప్పు వేసినా కూడా నాకు మంటే అనిపిస్తుంది. ఉప్పు లేని కారం అన్నమాట. బీపీ పెరుగుతుందని ఉప్పు లేకుండా తింటున్నావా మొన్న అయితే. ఇక మేము కూడా అదే కారం తిన్నాం. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. మా ఉగాది సెలబ్రేషన్ ఇలా జరిగింది.